నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాబ్రీ కేసులో కుట్రకు ఆధారాలు లేవన్న సిబిఐ ప్రత్యేక కోర్టు. అడ్వాణీ, జోషి సహా 32 మంది నిందితులపై అభియోగాలు కొట్టివేస్తూ తీర్పు. ప్రత్యేక కోర్టు తీర్పు చరిత్రాత్మకమన్న అడ్వాణీ, జోషి. హర్షం వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్, విహెచ్పి. హైకోర్టుకు వెళ్తామన్న ముస్లిం పర్సనల్ లా బోర్డు. అపెక్స్ కౌన్సిల్ భేటీకి సన్నద్ధమవుతున్న తెలంగాణ సర్కార్. నీటిపారుదల శాఖ అధికారులతో రేపు సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు ఊరట. జీతం బకాయిలు విడతల వారీ చెల్లింపు. ఉత్తర్వులిచ్చిన ఆర్థిక శాఖ. ఆంధ్రప్రదేశ్లో రైతుల ఇంటి వద్దకే ఎరువు పంపిణీ. 10,641 ఆర్బీకేల నుంచి సరఫరా చేసే వ్యవస్థను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 6,133 మందికి కోవిడ్. తెలంగాణలో మరో 2,103 మందికి పాజిటివ్. దేశంలో 62 లక్షలు దాటిన కేసులు. అన్లాక్ 5 మార్గదర్శకాలు జారీ. అక్టోబర్ 15 తర్వాత విద్యా సంస్థలు తెరిచేందుకు వెసులుబాటు. 50% మందితో సినిమా థియేటర్లకు అనుమతి. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య వాడివేడి చర్చ. 6 అంశాలపై ట్రంప్, బైడెన్ సంవాదం. వ్యక్తిగత దూషణలకు వేదికైన ముఖాముఖి. బాబ్రీ ఘటన కేసులో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి సహా 32 మంది నిందితులను సిబిఐ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు తీర్పు వెలువరించిన లక్నోలోని ప్రత్యేక కోర్టు మొత్తం 32 మంది నిందితులపై మోపిన అభియోగాలను కొట్టివేసింది. అటు ప్రత్యేక కోర్టు తీర్పు ప్రతులు అందిన తర్వాతే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని సిబిఐ తెలిపింది. యావత్ దేశం అత్యంత ఉత్కంఠతో ఎదురుచూసిన బాబ్రీ ఘటన కేసులో లక్నవూలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. బాబ్రీ ఘటన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రులు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 32 మంది నిందితులను నిర్దోషులుగా తేలుస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. వాస్తవానికి ఈ కేసులో 49 మంది ఆరోపణలు ఎదుర్కొంటే కేసు విచారణలో ఉండగానే 17 మంది మరణించారు. మిగిలిన 32 మంది నిందితులు ఇవాళ కోర్టుకు హాజరు కావాలని సెప్టెంబర్ 16న ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే వయోభారం కారణంగా అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, నృత్య గోపాల్ దాస్, కరోనా కారణంగా ఉమాభారతి కోర్టుకు హాజరు కాలేకపోయారు. వారంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉండగా సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి సురేంద్ర కుమార్ బాబ్రీ ఘటనపై తీర్పును వెలువరించారు. ఈ కేసు విచారణలో భాగంగా సిబిఐ సమర్పించిన 351 మంది సాక్షులు, 600 ఆధారాలను పరిశీలించిన తరువాత 32 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్టు జడ్జి స్పష్టం చేశారు. బాబ్రీ ఘటనలో 32 మంది నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు సరైన ఆధారాలు లేవని న్యాయమూర్తి తెలిపారు. బాబ్రీ ఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందనడానికి ఆధారాలు లేవని పేర్కొంది. వార్తాపత్రికలు, వీడియో క్యాసెట్ ఆధారాలను సిబిఐ సమర్పించగా వాటిని తిరస్కరించిన కోర్టు సరైన ఆధారాలు లేనందున నిందితులపై అభియోగాలు కొట్టివేస్తున్నట్లు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2017 మే 21 నుంచి బాబ్రీ ఘటన కేసుపై రోజువారీ విచారణ జరిపిన లక్నవూలోని ప్రత్యేక కోర్టులో తాము నేరం చేశారనడానికి ఎలాంటి ఆధారం లేదని నిందితులు వాదించారు. కేవలం రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే అప్పటి ప్రభుత్వం కేసులో ఇరికించిందని పేర్కొన్నారు. అన్ని అంశాలు పరిశీలించిన జడ్జి ప్రస్తుతం జీవించి ఉన్న 32 మంది నిందితులను నిర్దోషులుగా తేలుస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుపై స్పందించిన సిబిఐ తీర్పు ప్రతులు అందిన తరువాతే తమ కార్యాచరణను చెబుతామని వివరించింది. బాబ్రీ ఘటనపై సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పును అధికార భారతీయ జనతా పార్టీ సహా కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వాగతించారు. ప్రత్యేక కోర్టు తీర్పుతో ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని రుజువైందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. బాబ్రీపై ఓటు బ్యాంకు రాజకీయాలు అపజయం పాలైనట్టు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. ఈ కేసులో సాధువులు, భాజపా నేతలు, విహెచ్పి సభ్యులపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు రాజకీయాల కోసం తప్పుడు కేసులు పెట్టినట్టు రుజువైందని ఆదిత్యనాథ్ అన్నారు. ఈ కుట్రకు బాధ్యులు దేశానికి క్షమాపణ
క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రత్యేక కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి ట్వీట్ చేశారు. ఈ తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు అగ్రనేత ఎల్కే అడ్వాణీ అన్నారు. తీర్పు తమకు సంతోషం కలిగించినట్లు వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ తీర్పు చరిత్రాత్మకమైనదన్న అడ్వాణీ వ్యక్తిగతంగా తనపై ఉన్న అపవాదులు తొలగిపోయాయని చెప్పారు. రామ జన్మభూమి పట్ల తన వ్యక్తిగత నిబద్ధత, పార్టీ నిబద్ధత మరోసారి నిరూపితమైందన్నారు. ప్రత్యేక కోర్టు తీర్పుతో డిసెంబర్ 6న తాము చేపట్టిన కార్యక్రమం వెనుక ఎలాంటి కుట్రలు లేవని తేలిందని మరో నేత మురళీ మనోహర్ జోషి అన్నారు. स्पेशल कोर्ट का आज का जो निर्णय हुआ है वह अत्यंत महत्वपूर्ण है और हम सब के लिए बहुत खुशी का प्रसंग है. जब ये समाचार सुना, जय श्री राम कह करके हमने इसका स्वागत किया. आज लखनऊ की सीबीआई कोर्ट ने एक ऐतिहासिक निर्णय दिया है और वो निर्णय इस बात को सिद्ध करता है कि 6 दिसंबर को अयोध्या में हुई घटनाओं के लिए कोई षड्यंत्र या किसी प्रकार का ऐसा आयोजन नहीं था, वो अचानक हुआ है. इस निर्णय ने ये सिद्ध कर दिया है कि हमारा आंदोलन, हमारे कार्यक्रम किसी षड्यंत्र के तहत नहीं थे. इससे हम सब प्रसन्न हैं, देश प्रसन्न है और मैं ऐसा समझता हूँ कि इसके बाद ये विवाद समाप्त होना चाहिए. బాబ్రీ ఘటన కుట్ర కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రతిపక్షాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఈ తీర్పు తాము ఊహించిందేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఈ కేసు నుంచి విముక్తి పొందిన భాజపా అగ్రనేతలు అడ్వాణీ, జోషి, ఉమాభారతి ఇతరులకు అభినందనలు తెలిపారు. ఆ ఘటనను మనం మర్చిపోవాల్సిందేనని తెలిపారు. కాంగ్రెస్ మాత్రం ప్రత్యేక కోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. బాబ్రీ మసీదు ఘటన చట్టవిరుద్ధమని గతేడాది నవంబర్లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా గుర్తు చేశారు. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పీల్ చేయాలని ఆయన సూచించారు. రాజ్యాంగంపై నమ్మకం ఉన్న ప్రతి భారతీయుడి ఆకాంక్ష అదేనని సుర్జేవాలా అన్నారు. ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు, సీనియర్ న్యాయవాది జఫర్యాబ్ జిలానీ తెలిపారు. బాబ్రీ మసీద్ కేసులో నిందితులంతా నిర్దోషులేనని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాబ్రీ ఘటనపై గతేడాది నవంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ప్రత్యేక కోర్టు తీర్పు పూర్తి విరుద్ధమని వ్యాఖ్యానించారు. అందరూ నిర్దోషులైతే మరి బాబ్రీ ఘటనకు బాధ్యులెవరని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఈ తీర్పుపై సీబీఐ అప్పీల్ చేయాలని కోరారు. This today's judgment, in my opinion, is a sad day in the history of Indian judiciary. What is this? What is the message that is being coming out? How is it that there is no conspiracy in it, there is no spontaneity to it? As a proud Indian Muslim, on 6th of December, I felt shame, humiliation, desperation, helplessness. That same feeling I'm feeling now. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై వచ్చే నెల 6న జరగనున్న అత్యున్నత మండలి భేటీలో వినిపించాల్సిన వాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఈ మేరకు రేపు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్న సీఎం అపెక్స్ కౌన్సిల్ భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. తెలంగాణ నీటిపారుదలకు సంబంధించిన సమగ్ర వివరాలు, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలతో రావాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కావాలనే కయ్యం పెట్టుకుంటోందని ఆక్షేపించిన సీఎం అపెక్స్ కౌన్సిల్లో ఏపీ చేసే వాదనలకు దీటైన సమాధానం చెప్పాలని అన్నారు. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రం నిష్క్రియ పరత్వాన్ని, 7 ఏళ్ల అలసత్వంపై కూడా అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఎండగట్టాలని సీఎం కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని సాగనివ్వరాదని కేసీఆర్ రేపటి భేటీలో అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని సీఎం ఇప్పటికే సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులకు ఎరువుల హోమ్ డెలివరీ సహా వారికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించే వ్యవస్థ ప్రారంభమైంది. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డివి సదానందగౌడ, సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నూతన సాంకేతిక వ్యవస్థను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆర్బీకేల నుంచి ఎరువుల సరఫరాకు సంబంధించి రైతులకు పాయింట్ ఆఫ్ సేల్ వెర్షన్ ఎస్ఎంఎస్ సర్వీస్ను సీఎం జగన్ ఆవిష్కరించారు. We've also launched these RBKs just beside the grammar secretariats. We've launched around about 10,641 RBKs. In these RBKs, you have an agriculture assistant, horticulture assistant, 700 villages where aqua cultivation takes place. You also have an aqua assistant also there. Sit down there in these RBKs to deliver these
services to the farmers. We are delivering through these RBKs quality tested, quality guaranteed seeds, fertilizers and pesticides directly through these RBKs at the doorstep of the farmer. రేపు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ప్రభుత్వ శాఖలకు చెందిన కొన్ని కీలకమైన అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం కానందున రేపు జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 2వ వారం నుంచి శాసనసభ నిర్వహించడం సహా ప్రవేశపెట్టే కొన్ని బిల్లులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇంకా సిద్ధం కాకపోవటం, ఇంకా న్యాయ సమీక్షలో ఉన్నందున కేబినెట్ వాయిదా పడినట్టు తెలిసింది. ఉన్నత విద్యాశాఖకు సంబంధించిన అంశాలు సహా ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలకమైన నిర్ణయాలకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్ ఉన్నందున కేబినెట్ భేటీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. అన్ని ప్రతిపాదనలు సిద్ధమైన తర్వాత మంత్రివర్గ సమావేశాన్ని అక్టోబర్ 8న నిర్వహించే అవకాశం ఉంది. కీలక అంశాల్లో పరస్పర విమర్శలు, వ్యక్తిగత దూషణలతో అమెరికా అధ్యక్ష ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య జరిగిన చర్చ వాడివేడిగా సాగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగిన మొదటి ఎన్నికల చర్చలో కరోనా విజృంభణ, నల్ల జాతీయుల నిరసనలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్నిక, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, ఎన్నికల సమగ్రత వంటి అంశాలపై ఇరువురు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగిన మొదటి ప్రత్యక్ష ఎన్నికల చర్చలో రిపబ్లిక్ అభ్యర్థి ట్రంప్, డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ పలు అంశాలపై తమ వైఖరిని వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్ హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్న జో బైడెన్, అమెరికా చరిత్రలో అతి తక్కువ ఉద్యోగాలు కల్పించిన అధ్యక్షుడు ట్రంపేనని విమర్శించారు. ఈ విమర్శలను తోసిపుచ్చిన ట్రంప్, తాము అధికారంలోకి వచ్చిన తరువాత 7 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. ఆరోగ్య విధానంపై ట్రంప్నకు ఎలాంటి ప్రణాళిక లేదన్న బైడెన్, ఒబామా కేర్ను రద్దు చేయటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు. అటు ఆరోగ్య బీమాను రద్దు చేయలేదన్న ట్రంప్, తక్కువ ధరలో ఔషధాలు అందించేందుకు ప్రయత్నించానని వివరణ ఇచ్చారు. 200,000 dead, over 7 million infected in the United States. Well, it is what it is because you are who you are. The president has no plan. He waited and waited and waited. He still doesn't have a plan. Wrong. And You would have been And by the way, months late. your own You were months behind me, his Joe. own CDC director says we could lose as many as another 200,000 people between now and the end of the year. And he held up. He said, if we just wear a mask, we can save half those numbers. Just a mask. We're for a vaccine, but I don't trust him at all. Nor do you. I know you don't. What we trust is a scientist. And by the way, when you talk about numbers, you don't know how many people died in China. You don't know how many people died in Russia. You don't know how many people died in India. Many of your Democrat governors said, President Trump did a phenomenal job. We got the gowns, we got the masks, we made the ventilators. You wouldn't have made ventilators. And now we're weeks away from a vaccine. We've done a great job. 308,000 military people dying because you couldn't provide them proper health care in the military. So don't tell me I'm about happy this. to talk about. ఇదే సమయంలో ట్రంప్, జో బైడెన్ వ్యక్తిగతంగానూ విమర్శలు చేసుకున్నారు. And he didn't have a job until you became vice president. And once you None of became that vice is president, true. he made a fortune in Ukraine, in China, in Moscow, That is simply and various not other places. true. He was not a loser. He was a patriot. And the people left behind there, my job. son, like a lot of people we know at home, had a drug problem. He's overtaken it. He's fixed it. He's worked on it. And I'm proud of him. But why was I'm proud he of given my tens son. of పారిస్ వాతావరణ ఒప్పందం దారుణమైందన్న ట్రంప్, స్వచ్ఛమైన పర్యావరణం కోసం కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. పర్యావరణం పేరిట వ్యాపారాలు దెబ్బతీయరాదని సూచించారు. పర్యావరణంపై ట్రంప్ ఆలోచనలు తప్పన్న బైడెన్, తాము అధికారంలోకి వస్తే పారిస్ వాతావరణ ఒప్పందంలోకి చేరుతామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 62 లక్షలు దాటాయి. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 80,472 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో దేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 62,25,764కు పెరిగింది. అదే 24 గంటల్లో కొత్త కేసుల కంటే అధికంగా 86,420 మంది కరోనాను జయించారు. మొత్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 51,87,826కు పెరిగింది. దేశంలో రికవరీ రేటు 83.33% పెరిగినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 1179 మంది మృత్యువాత పడగా కోవిడ్ కారణంగా ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 97,497కు చేరింది. మరణాల రేటు 1.57% తగ్గినట్టు వివరించింది. అటు నిన్న ఒక్కరోజే 10,86,688 పరీక్షలు చేసినట్టు తెలిపిన ఐసీఎంఆర్ ఇప్పటి వరకు 7,41,96,729 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు ఏపీలో 71,806 పరీక్షల ఫలితాలు రాగా 6,133 మంది కోవిడ్ బారిన పడినట్టు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో ఏపీలో వైరస్ బాధితుల సంఖ్య 6,93,484కు చేరింది. మరో 48 మంది కరోనాతో మృతి చెందగా ఇప్పటి వరకు ఏపీలో కోవిడ్ మరణాల సంఖ్య 5,828కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో మరో 7,075 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6,29,211కు చేరినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసులు 58,445కు తగ్గినట్టు వెల్లడించింది. ఏపీలో ఇప్పటి వరకు 58,06,558 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు 55,359 పరీక్షల ఫలితాలు వెలువడగా 2,103 మందికి వైరస్ సోకినట్టు తెలంగాణ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 191,386కు చేరింది. కొత్తగా 2,243 మంది కోవిడ్ నుంచి కోలుకోగా తెలంగాణలో కరోనాను జయించిన వారి సంఖ్య 160,933కు పెరిగింది. తెలంగాణలో రికవరీ రేటు 84.08% పెరిగినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరో 11 మంది వైరస్ సోకి మృతి చెందగా కరోనా మరణాలు 1,127కు పెరిగాయి. మరణాల రేటు 0.58% తగ్గినట్టు వెల్లడించింది. ప్రస్తుతం 29,326 మంది కోవిడ్ చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు 29,96,000 పరీక్షలు చేసినట్టు వెల్లడించింది. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో విధించిన కోత మొత్తాన్ని 4 నెలల్లో చెల్లించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పెన్షనర్లకు 2 మాసాల్లోనే చెల్లించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బకాయిల చెల్లింపు విధానాన్ని ప్రకటించిన తెలంగాణ సర్కారు బకాయిల చెల్లింపునకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్లలో కోత విధించిన మొత్తాన్ని అక్టోబర్, నవంబర్ నెలల్లో చెల్లించనున్నట్టు తెలిపింది. సివిల్ సర్వీసు అధికారులు, ప్రభుత్వం ఉద్యోగులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత విధించిన మొత్తాన్ని అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో చెల్లించనున్నట్టు తెలిపింది. ప్రభుత్వ రంగ ఎయిడెడ్ సంస్థల ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, గౌరవ వేతనాలను కూడా ఇదే తరహాలో చెల్లించనున్నట్టు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వుల్లో వివరించారు. తెలంగాణలో ట్రావెల్స్ బస్సులు, క్యాబులపై గత 2 త్రైమాసికాల పన్నులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రావెల్స్ నిర్వాహకులు హైదరాబాద్ ఖైరతాబాద్లోని ఆర్టీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా విధించిన లాక్డౌన్ కారణంగా ట్రావెల్స్ కేవలం పార్కింగ్లకే పరిమితమయ్యాయని చెప్పారు. ఈ సమయంలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని, ఇలాంటి పరిస్థితుల్లో పన్నులు కట్టలేమని తెలిపారు. డ్రైవర్లు, క్లీనర్లకు జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్న ట్రావెల్స్ నిర్వాహకులు కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్షియర్లు ఇళ్ల చుట్టూ తిరిగి వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాలు పన్ను రద్దు చేసిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా త్రైమాసిక పన్నులు రద్దు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలు 2 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీతారాంబ కూడలి వద్ద పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొన్న ఘటనలో హర్షవర్ధన్ అనే 7 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించాడు. చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో టిప్పర్ ఢీకొని 3 ఏళ్ల మరియం అనే చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్లో అక్రమ మద్యం పట్టుబడ్డం నిత్యకృత్యమైన వేళ దుర్గగుడి పాలక మండలి సభ్యురాలి కారులో అక్రమ మద్యం సీసాలు పెద్ద సంఖ్యలో దొరకడం కలకలమే రేపింది. జగ్గయ్యపేట సీతారాంపురంలో ఓ కారులో అక్రమ మద్యం ఉందనే సమాచారంపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు చేయగా 225 మద్యం సీసాలు దొరికాయి. ఇందుకు సంబంధించి కారు డ్రైవర్ సహా దుర్గగుడి పాలక మండలి సభ్యురాలి భర్త వెంకటకృష్ణ ప్రసాద్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చినట్లు గుర్తించిన పోలీసులు మద్యంతో పాటు కారును సీజ్ చేశారు. దేశంలో కరోనా నేపథ్యంలో నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యలో భాగంగా వేర్వేరు కార్యకలాపాల పునః ప్రారంభానికి కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాలల్లో పునః ప్రారంభానికి వెసులుబాటు కల్పించింది. అక్టోబర్ 15 తర్వాత ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి దశలవారీ విద్యా సంస్థలు తెరిచేందుకు అనుమతించింది. ఆన్లైన్ బోధన విధానం, దూర విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కేంద్రం విద్యా సంస్థలు, పాఠశాలల యాజమాన్యాలతో చర్చల తర్వాత నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితోనే విద్యార్థులు పాఠశాలలోకి ప్రవేశిస్తారన్న కేంద్రం ఆన్లైన్ తరగతులకే విద్యార్థులు మొగ్గు చూపితే అనుమతించాలని తెలిపింది. పాఠశాలలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వెల్లడించిన కేంద్ర హోంశాఖ కళాశాలల పునఃప్రారంభంపై ఉన్నత విద్యా విభాగం నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొంది. 50% సీట్ల సామర్థ్యంతో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చింది. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే స్విమ్మింగ్ పూల్లు తెరిచేందుకు అనుమతించింది. వినోద పార్కులు, ఆ తరహా ప్రదేశాలను సంబంధిత శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా పునః ప్రారంభిస్తామని వివరించింది. కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్డౌన్ను పొడిగించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ హత్రాస్ అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్ 14న జరిగిన ఎస్సీ యువతి అత్యాచార ఘటనపై విచారణ జరిపేందుకు 3 సభ్యులతో కూడిన సిట్ వేస్తున్నట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక అందజేస్తుందని పేర్కొన్న యోగి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి న్యాయ ప్రక్రియ త్వరగా జరిగేలా చూస్తామని చెప్పారు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేశారని, దోషులకు కఠిన శిక్ష పడే విధంగా చూడాలని సూచించినట్టు యోగి తెలిపారు. అటు అత్యాచార బాధితురాలి మృతదేహానికి ఈ తెల్లవారుజామున అంత్యక్రియలు పూర్తి చేశారు. తమ అనుమతి లేకుండా యూపీ పోలీసులు హుటాహుటిన కార్యక్రమం నిర్వహించారని బాధితురాలి సోదరుడు చెప్పాడు. అయితే కుటుంబ సభ్యుల అనుమతితోనే కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే ఈ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్ పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా పరీక్షించినట్టు DRDO తెలిపింది. ఈ పరీక్ష విజయవంతమైనందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ ట్విట్టర్ ద్వారా DRDOకు అభినందనలు తెలిపారు. దాదాపు 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే బ్రహ్మోస్ క్షిపణిని 2017లోనే విజయవంతంగా పరీక్షించిన DRDO ఆ తర్వాత 2 ఏళ్లకు 2019లో మరింత తక్కువ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే క్షిపణిని ప్రయోగించింది. ఇప్పుడు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే క్షిపణిని ప్రయోగించి విజయం సాధించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.